గీత, వంట ఏం చేసావు? అక్కడ మీ కూతురు వంట చేస్తుంది, వెళ్ళి కనుక్కోండి. ఏంటి, నా కూతురు వంట చేస్తుందా? స్కూల్ బ్యాగ్ లో బుక్స్ అని పెట్టుకున్నావా తల్లి? పెట్టుకున్నానమ్మా. డాడీ నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఎవ్రీ మంత్ నీ స్కూల్ బస్ ఫీజ్ 2000 రూపీస్. సో యూ షుడ్ గో బై బస్ ఓన్లీ. ఓకే? తల్లి, పెద్దయ్యాక ఏమవుతావు? పైలట్ అవుతా. నాన్న, ఏమ్మా? స్కూల్లో ఒకసారి హెడ్ మాస్టర్ మిమ్మల్ని కలవమన్నారు. సరే, నీ కలుస్తానులే, నువ్వు వెళ్ళమ్మా. బాయ్ నాన్న. బాయ్. అయినా ప్రిన్సిపల్ నన్నెందుకు కలవమన్నాడు? ఈ మధ్య మార్క్స్ సరిగా రావట్లేదట, క్లాసులలో గోల చేయడం, అందుకే మిమ్మల్ని ఒకసారి కలవమన్నారు. దానికి నన్నెందుకు రమ్మనటం? వాళ్ళకి లక్షల స్కూల్ ఫీజు ఇచ్చేది ఇవన్నీ చూసుకుంటారనేగా. అయినా పిల్లలు నాకు ఆ మాత్రం అల్లరి చేయరా ఏంటి? దానికి పేరెంట్స్ ని పిలవటమే. ఏ ఆగు, ఏంటా డ్రెస్? ఈ డ్రెస్ కి ఏమైందమ్మా? కంఫర్ట్ గానే ఉందిగా. బాయ్. ఏంటండి మీరు అసలు పిల్లల్ని పట్టించుకోరా? ఆ డ్రెస్ చూసారా? చూడు భారతి, ఇవి నువ్వు స్కూల్కి వెళ్ళిన రోజులు కాదు. ఇవాళ రేపు పిల్లలందరూ కాలేజ్కి అలాగే వెళ్తున్నారు. ఓకే, డోంట్ బి టెన్స్, బి ప్రాక్టికల్. వెళ్ళి కాఫీ పట్టరా. స్ట్రాంగా. ఛ, ఈయనేమీ పట్టించుకోడు. ఈ టైంలో ఎక్కడికమ్మా? అమ్మా, నాన్నతో చెప్పానమ్మా, ఫ్రెండ్స్ తో కలిసి మూవీకి వెళ్తున్నా అని. ఆయన ఓకే కూడా అన్నారు. బాయ్. ఢిల్లీలో నిర్భయ ఘటన మరవక ముందే హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్లి తిరిగి వస్తున్న యువతపై అత్యాచార నిందితుడిని గుర్తించిన పోలీసులు నిందితుడి కోసం గాలి. తప్పు చేశాన్రా. ఒక్కగానొక్క కొడుకు అని స్వేచ్ఛగా పెంచాను చూడు. అప్పటికి మీ అమ్మ చెప్తూనే ఉందిరా, పిచ్చి పిచ్చి బట్టలేసుకెళ్తున్నాడు, అర్ధరాత్రులు దాటాకి ఇంటికి వస్తున్నాడు అని. నేనెంతసేపటికి మగపిల్లాడే కదా, వాడికేమవుతుందిలే అనే ధైర్యంతో ఉన్నానే తప్ప ఆ టైం దాకా వాడేం చేస్తున్నాడని ఒక్కసారి కూడా ఆలోచించలేదురా. తప్పంతా నాదిరా. ఏరా, ఒక ఆడపిల్ల అర్ధరాత్రి రోడ్డు మీద ఒంటరిగా కనపడితే నీ ఆలోచన. రేపొద్దునేంట్రా, నీలాంటి పశువు నా ఇంట్లో ఉంటే నా కూతురి ఒంటరితనం కూడా నన్ను భయపెడుతుందిరా. నీలాంటి వాడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఈ సొసైటీలోనే ఉండడానికి వీల్లేదు. హలో పోలీస్ స్టేషన్.
నాన్న కాలేజ్కి వెళ్ళాలి, భయం వేస్తోంది. డ్రాప్ చేస్తావా ప్లీజ్? నువ్వు ఆడుకోవలసింది ఈ వంట గిన్నెలతో కాదమ్మా. అమ్మా ఇలా అయితే ఓకే కదా? హాఫ్ సారీ వేసుకుంటే నడుము ఎక్స్పోజ్ అవుతుంది, స్కర్ట్ అయితే కాళ్ళు కనిపిస్తున్నాయి. ఇలా వెళ్తే ఏం అవ్వదు కదా? చిన్నప్పటి నుండి ఆడపిల్లంటే రామాయణంలో సీతలా ఉండాలని చెప్పేదాను కదమ్మా. ఆ సీతను కూడా ఒక మగాడే ఎత్తుకెళ్ళాడమ్మా. నువ్వే తప్పు చేయలేదమ్మా. నేనే నిన్ను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా పెంచాను. కానీ నాకిప్పుడు అర్థమైందమ్మా, ఒక ఆడపిల్ల ఇండిపెండెన్స్ తన తండ్రి చేతిలో ఉండదు, ఈ సొసైటీ మీద డిపెండ్ అయి ఉంటుందని.